ఏపీ రాజధాని అమరావతి ముంపుపై ప్రజాశక్తిలో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. అందుకంటే ముందు సహజంగానే ఎప్పుడైనా కానీ అమరావతికి సంబంధించి వరద ప్రాంతం, వరదలు అన్న చర్చ వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, అమరావతికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక డిబేట్ను లేవనెత్తుతూ ఉంటారు మీడియాలో. హైదరాబాద్కు వరదలు రావడం లేదా, చెన్నైకి వరదలు రావడం లేదా, అసలు వరదలు రాని ముంపు గురి కానీ రాజధాని ఏది అంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు. చూసే వాళ్ళకు కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, ఇవన్నీ కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా అభివృద్ధి చెందాయి. అంతకుముందు ఇలా ముంపుకు గురైనవి కాదు. ఎప్పుడైతే విపరీతమైన కట్టడాలు రావడం, మొత్తం కాంక్రీట్ జంగిల్గా మారిపోవడం, వర్షాలు హఠాత్తుగా కురుస్తూ ఉండడంతో ఆ నీళ్లు ఎక్కడికక్కడ ఇంకే పరిస్థితి లేకపోవడం, హైదరాబాద్ లాంటి చోట్ల చెరువులు కూడా కబ్జాకు గురవడంతో ఆ నీళ్లు మొత్తం నగరం మీద పడుతున్నాయి, వీధుల వెంబడి, రోడ్ల వెంబడి ప్రవహిస్తూ ఉంటాయి, ముంపు వస్తుంది. కానీ హైదరాబాద్లో ఎంత వరద వచ్చినప్పటికీ కూడా ఓ 2-3 రోజులు మొత్తం క్లియర్ అవుతూ ఉంటుంది. కానీ అమరావతి అలా కాదు. ఇంకా అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. అది సాధారణ ప్రాంతంగానే ఉంది. అయినప్పటికీ కూడా ప్రతి ఏటా రెగ్యులర్గా ఆ ప్రాంతం ముంపుకు గురవుతూనే ఉంది. ఇంకా అలాంటి చోట మొత్తం బిల్డింగ్లు కట్టేసి కాంక్రీట్ జంగిల్ కడితే ఇంకా వరద ఇంకే స్థాయిలో ఉంటుంది అన్నది కూడా ఉంది. ఇప్పుడు ఇంకే పరిస్థితి ఉన్నప్పుడే ఈ స్థాయిలో నీళ్లు నిలబడుతున్నాయంటే ఇక మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి? దానికి తోడు అమరావతిలో ఎగువ నుంచి వాగులు వంకలు వస్తూ పడుతూ ఉంటాయి. ఆ నీళ్ళని అడ్డుకోవడం అన్నది పెద్ద టాస్క్. అక్కడ ఆ ఇబ్బంది కూడా ఉంది. కాబట్టి హైదరాబాదు, చెన్నై వరదల్లో, హైదరాబాద్కు చెన్నైకి వచ్చే వరదలకి, అమరావతిలో వచ్చే వరదలకి పోలిక లేదు. స్థితులు ఇంకా రాజధాని నిర్మాణం కాకముందే ఉంది అంటే అది సహజంగానే ముంపు ప్రాంతము అన్నది క్లియర్గానే అర్థమవుతుంది. కొన్ని నెలల క్రితం రాశారు, ఐకానిక్ టవర్స్ దగ్గర నీటిని తోడే అంశం పైన ఈనాడు పత్రికలోనే రాశారు. జగన్మోహన్ రెడ్డి ఈ పునాదులన్నింటినీ 5 ఏళ్ల పాటు నానబెట్టారు, నీళ్లు అన్ని తోడుతూ ఉన్నారు, తోడుతూ ఉంటే ఒక్కో చోట 7 కిలోల బరువు ఉన్న చేపలు కూడా బయటపడుతున్నాయి అని ఈనాడు పత్రికలోనే రాశారు. అంటే ఒక చేప ఒక పునాదులకు తీసిన గోయిలో 7 కిలోలుగా పెరగాలి అంటే నీళ్లు నిరంతరం ఉంటేనే సాధ్యమవుతుంది. ఏదో వర్షాకాలం ఉండి ఎండాకాలం ఇంకిపోతే ఏ చేప కూడా 7 కిలోలు పడదు కదా. అంటే నిరంతరంగా ఎండాకాలం, వానాకాలంతో సంబంధం లేకుండా నీళ్లు నిలబడే ప్రాంతం అన్నది పరోక్షంగా ధృవీకరణ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ అమరావతి ప్రాంతం మీద చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ప్రజాశక్తి పత్రికలో రాశారు, అమరావతి ముంపు తప్పెవరిది, బయటకు పోవాలంటే కనీసం వారం రోజులు, నీళ్ళు ఇప్పుడు ఉండే నీళ్ళు బయటకు పోవాలంటే కనీసం వారం రోజులు పడుతుందని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఎందుకు అమరావతిలో వరద మరీ ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య అంటే, ఈ అమరావతి ప్రాంతం సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు. రోడ్లు వేసినప్పుడు సహజంగానే సాధారణ నేల కంటే హైట్లో వేస్తారు. ఎక్కువ రోడ్లు అనేది కొద్దిగా హైట్లో ఉండాలి కాబట్టి అలా వేస్తూ ఉన్నప్పుడు వచ్చిన నీళ్ళన్నీ మళ్ళీ ఎక్కువ నిలబడుతున్నాయి. రోడ్లు అంటే వేసిన రోడ్లు అడ్డంగా ఉండడంతో నీళ్ళన్నీ ఎక్కువ నిలబడుతున్నాయి. అంటే రోడ్లు కొద్దిగా పైన ఉంటున్నాయి, మిగిలిన ప్రాంతం అంతా నీళ్ళల్లో ఉంటుంది. ఈ వరద నుంచి ఆ ప్రాంతాన్ని కూడా కాపాడాలి అంటే ఆ ప్రాంతాన్ని కూడా సమానంగా మట్టి వేస్తారా మరి ఏం చేస్తారు, కానీ రోడ్ల లెవెల్కి లేపాలి. రోడ్ల లెవెల్కి లేపి మళ్ళీ తర్వాత రోడ్లు కూడా పైకి లేపాల్సి ఉంటుంది. అంటే ఇదంతా ఒక పెద్ద గందరగోళమైన పరిస్థితి ఉంది అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. రోడ్లు వేయడము ఇవన్నీ కారణంగా కూడా నీళ్ళు ఎక్కడికెక్కడ ఆగుతూ ఉన్నాయి. అదో పెద్ద ఇబ్బంది. ప్రజాశక్తి పత్రికలో రాశారు, అమరావతి రాజధాని ముంపుకు దూరంగా ఉంటుందని, ప్రమాదం లేదని సిఆర్డీ అధికారులు, పాలకులు చెబుతున్నా ఆచరణలో దానికి భిన్నంగా జరుగుతోంది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి బుధవారం అమరావతి పరిధిలోకి కొంతమేర నీరు వచ్చి చేరిన గురువారం నాటికి రాజధాని ప్రాంతం చాలా వరకు ముంపుకు గురైంది. సాక్షాత్తు హైకోర్టు జడ్జిలే వాన నీటిలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నూతనంగా నిర్మిస్తున్న వారి బంగళాలను నీరు చుట్టుముట్టింది. సెక్రటేరియట్ కోసం నిర్మిస్తున్న అతిపెద్ద భవనాల పునాదుల్లోనూ నీరు చేరి చెరువుల్ని తలపిస్తోంది. ఐకానిక్ టవర్స్ కూడా మొన్నటి వరకు కష్టపడి నిరంతరం పంప్ చేసి నీళ్ళన్నీ తోడేశారు. ఓకే, ఇక క్లియర్ అయింది, ఇంకా పని చేయొచ్చు అనేసరికి మళ్ళా మొన్న కురిసిన వర్షానికి మొత్తం నీళ్ళు వచ్చి చేరేసింది. రాజధాని ప్రాంతం భౌగోళికంగా ముంపు ప్రాంతంలో ఉందని, పైన కొండల్లో నుంచి వచ్చే నీటిని అదుపు చేయడం అంత తేలికైన పని కాదని తొలి నుండి నిపుణులు చెబుతూనే ఉన్నారు. అది అమరావతి మీదకి పైనుంచి కొండ ప్రాంతాల నుండి వాగులు వంకలు ఒక్కసారిగా విచ్చుపడుతూ ఉంటాయి. అంటే దాన్ని కంట్రోల్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రకృతికి వ్యతిరేకంగా, ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా నీటిని మళ్లించడం అన్నది అంత ఈజీ అయిన పని అయితే కాదు. మంగళవారం ఒక్కసారిగా వచ్చిన వర్షంతో కొండవీటి వాగు, కొట్టెళ్ల వాగు ఉగ్రరూపం దాల్చాయని కూడా రాశారు. వాటికి కాలువ లేకపోవడంతో పొలాల పైబడి నీళ్లు పోయాయంట మొత్తం, అట్లా కూడా రాశారు. ఇటీవల రోడ్ల నిర్మాణంలో కొండవీటి వాగు రూపం కోల్పోయింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది కదా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వద్ద నీటి సహజ మార్గాన్ని ధ్వంసం చేశారు. ఇటీవల నిర్మించిన వెస్ట్ బైపాస్ రోడ్లో కాలువ ఆనవాళ్లు కోల్పోయింది.
అక్కడ తూములు ఏర్పాటు చేయడం ద్వారా నీటిని బయటకు వెళ్లేలా చూడాలని రైతులు సూచించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో నీరు గతంలో కంటే ఎక్కువగా నిలిచిపోయింది. బ్లూ ప్లాన్ పేరుతో సిఆర్డీ అధికారులు తలా తోక లేకుండా తవ్విన కాలువల్లో నీరు బయటకు వెళ్లడానికి మరింత సమయం పడుతోందని కూడా రాశారు. గతంలో ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో నీరు పెద్దగా నిలిచేది కాదు. 2 రోజులుగా పెద్ద ఎత్తున నీరు వచ్చి అక్కడ కూడా చేరిందంట రాశారు. పైనుంచి నీరు వస్తున్నా దిగువకు నీరెళ్లే మార్గం సరిగా లేకపోవడంతో ముంపు తీవ్రత అధికంగా ఉంటుంది. అంటే అమరావతికి సంబంధించి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ముంపు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అంటే భౌగోళికంగానే అది ముంపు ప్రాంతం, కొండ పైనుంటి ఎగువ నుండి నీళ్లు ఫోర్స్గా వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ రోడ్ల నిర్మాణం కోసం కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, వాగులు, వంకల్ని, కాలువల్ని అన్ని చెడివేస్తూ ఉన్నప్పుడు ఇక నీళ్లు విరుచుకుపడ్డప్పుడు ఎక్కడికి పల్లం ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ దూసుకెళ్తూ ఉంటాయి వాటర్. దాంతోపాటు రోడ్ల నిర్మాణం కోసం మట్టి దోరి రోడ్లను హైట్ గా నిర్మించినప్పుడు ఇక ఆ పక్కనే ఉన్న పల్లపు ప్రాంతాలన్నీ నీరు చేరుతాయి. అవి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది ఒక డ్రైనేజ్ వ్యవస్థ అత్యంత శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పైగా కొన్ని వేల క్యూసెక్కుల నీళ్లు వాగులు, వంకల రూపంలో పైనుంచి ఒక్కసారిగా విరుచుకుపడినప్పుడు చిన్న చిన్న డ్రైనేజీలు పెట్టినా కూడా అవి తట్టుకుంటాయా అన్నది కూడా ఒక పెద్ద సవాలే. సో అమరావతికి అయితే ముంపు ఉంది అన్నదైతే అందరూ అంగీకరిస్తున్న అంశమే. కాకపోతే ఈ ముంపు నివారణ కోసం అనేకంగా రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం, కాలువలు నిర్మిస్తున్నాం అని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మరి అవన్నీ నిర్మించిన తర్వాత ఇది సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఈ నగరాలతో అయితే అమరావతిని పోల్చుకోవడానికి లేదు. అక్కడంతా సిటీ డెవలప్ అయిన తర్వాత నీళ్లు పోయే పరిస్థితి లేక చెరువులు అన్ని కబ్జా కూడడం వల్ల ఆ పరిస్థితి వస్తుంది. కానీ అమరావతి ఇంకా మొదలు కాకముందే ప్రారంభంలోనే ఇన్ని సవాళ్లు ఎదుర్కొంటోంది అంటే ఈ ముంపు నివారణకైతే రాష్ట్ర ప్రభుత్వం మరి అక్కడే నిర్మించాలి అనుకుంటే చాలా పెద్ద ఎత్తున ప్రణాళిక చేయాల్సిన అవసరం అయితే ఉంది.